అన్నిటికి నేనేనాయే ఒక్కదాన్ని చేయలేక బొర్రరు జావన్నా నా కట్టం చూసే సుట్టమే లేడు పాడాయి ఎంతగానం చేస్తే నా పానం కూడా నా పానం పానం కాదా మరి నా మొగడన్నాడు ఒక్కనాడన్నా అసరుగాడు ఏడ మునిగిపోయిందో ఓయ్ ఉన్నావా ఈతలకెళ్ళు అరే ఏందే గంజులా పేలాల మక్కలు ఎగిరినట్టు ఎగురుతాను ఎందుకు కొడతాను గంతగానం నా కొర్రత్తందా లేదా అని చూస్తానా పిల్ల తల్లి వన్నట్టు నడింట్లో వండి నా మీదకే కోపానికి వస్తానవా రానా అని మరి కుక్క మీదకి నక్కలేగా పడ్డట్టు గంతగానం మొత్తుకుంటే ఏమనిపిస్తుంది మనిషికి దండి పిలుపు పిలిచి మొండి మాటలు మాట్లాడతాను నువ్వే ఇంకా ఏ తాత పాపమా నువ్వుకుంటే పల్లెరగాయలలో కూర్చుతావు నాకే నీ పెళ్ళెన్నడో మంచిగానే అయితే చెప్తానా నిన్ను చేసుకొని నిచ్చెనెక్కి కూర్చున్నానని ఇంకో దాన్ని చేసుకొని ఇల్లెక్కి కూర్చుంటాను తీయరాదు ఒక్కదాన్ని చేసుకున్నందుకే ముక్కల కత్తాన్ని పానం గాని ముచ్చటేందో చెప్పే పొద్దున పొద్దున ఎందుకు కొర్రిస్తున్నావు ముచ్చటేందని మూతి దింపుడు కాదు ఇవాళ నల్ల రేక గోసవై గోడికి కూసున్నది గా బోరింగ్ కడుకోయి బిన్నడ నీళ్ళు ఎత్తుకరాపో బోల్లేమాలే ఓ నీ అక్క నీళ్ళ కోసమే నా చెవులు గిల్లు అనేటట్టు మొత్తుకున్నావానే నీ దెబ్బకు నా దొబ్బలు అనికినాయంటే నమ్ము దొబ్బలు అనికినాయంటే నమ్ము నీకు అన్ని అనుకుతాయి అనుకయ్యా నిమ్మలంగా చెప్తే తుమ్మలలో పెడతావు నా మాటను నీ సంగతి నాకు తెలియదా గాని పోయిగా బిందెల నీళ్ళు ఎత్తుకరాపో బోల్లో వాళ్ళ పోతు పోతుంది పోతగంతి ఒర్రకు ఆడోళ్ళ పనికి కూడా నేనేమో అన్నాయే నువ్వు పోయి తెచ్చుకుంటేంది నాకు చెప్తాను నేను అట్టిగుంటే గొట్టకాయలు అవుతున్నాయే నీ కళ్ళు అట్లనా నేను ఏడరికా ఉన్నాను పొమ్మంటాను నన్ను ఆడదాని పనులు సూ తలకైనా గాని పాడ మీద కొయ్యరా కొడవై ఎరికేనా కాదా మరి ఎలిగిపోయి పలిగిపోతానే మీరు చేసే పనులు మేమేమైనా పని చెప్తేనేమో ఉరికొచ్చి మురికాలు వల్ల పడ్డట్టు చేస్తారు మాకైతేనేమో మంచిగా చెప్తారు కదా ఇంత తోలు కాదే మీరు ఆలు మొగలు అంటేనే పాలు నీళ్ళు అసంటోళ్ళు చాపాత వేసుకొని చాయ్ వేసుకోవాలి గాని ఉప్పు కారం వేసి పప్పు కూర వేస్తంటే కలవే గాని పోయిరాపో అరే పోతది చేసుకున్న కర్మానికి తప్పుతుంది అయిగా నీ ఒర్రుడు పాడుగా నొరుతున్నావు మాటకు మాట జవాబిత్తది ఇది నీ కథలే వెళ్తలేవు పో నాకు ఎక్కడేం లేక ముందుకే కుక్కిన పిల్లలుంటే రేపు పిల్ల జల్ల కుట్టినాక తల్లెడితో కావచ్చు పనులకు చూసిన కాడికి మాజలేని పో ఒక్క బిందె నీళ్లు తెమ్మన్నందుకే రామ సుతులు చదువుతాండు మరి నేను ఇల్లుతోటి ఇల్లడి పనులు చేస్తానా నేనెన్ని చదవాలే నీ అక్క గీ నీళ్ళకు కూడా నన్నే తోలుతాంది పిందిచ్చి ఆయన నా సోపతిగాడు ఎవడన్నా చూస్తే ఈడ అంగిలేసుకున్న ఆడిదా అని అనుమాన పడరా దీనికి సందిత్తే సింధులు ఎత్తాంది ఇంకా నయ్యం శాతనైతలేదని నన్నే బోల్దోమని లేదు అన్నా అంటదో నాడు గాని కయ్యి కయ్యి అని ఉరుకుతాంది మాట్లాడ భయం ఈ టిఫిన్ వాళ్ళ దబ్బా గీడున్నది ఏమున్నది అట్లా అబ్బా మంచిగా నీ సువాసన అయితే వస్తుంది ఏమున్నదో మరి ఇంట్లో అబ్బా పోటీ కూర ఉన్నది కదా ఆహా కమ్మగా వాసన వస్తుంది ఎవరిదో మరి కీడ మర్చిపోయారు ఎట్లా తెలవాలి ఎవరిది అయితేంది పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో దేవుడిచ్చిన పతా అనుకోవాలి పోటీ కూర అవుతున్నది మంచిగా తింటా నేనే తినక చాలా రోజులు అవుతుంది నీ కాలి పాడుగాను ఏజ్ మీద పడ్డ కొద్ది బట్టి ఆదుకుంటుంది బట్టి ఆదుకుంటలేదు ఏందో ఏమో ఎటు పోతుడే పోసి ఇంత ముందు కూక బోరింగ్ కాడికి నీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ టిఫిన్ పెట్టిందే ఆడాయి మరి ఇంటికి కొంచెం ఆడ పెట్టిన ఆదికి లేదు ఉన్నదో లేదో చూసేస్తానని పోతాన్న ఏం టిఫిన్ అని లేవున్నది నా టిఫిన్ అంత బోటి కూర ఉన్నది పాడాయి అంటే ఈ బోటి కూర పోసిదా
అబ్బో నా దగ్గర ఉన్నదని తెలిస్తే నేను తినకుండా అవుతుంది. ఎట్లా చేయాలి? ఈ టిఫిన్ దానికి దొరకనియద్దు. ఏమన్నా దాచిపెడతా. ఏం చేయాలి? తలుపులు దగ్గరికి వేసి వచ్చిన కుక్క దొత్తది, నేను పోవాలి. ఇళ్ళ పెడితే దానికి దొరకది, నేనే తింటా. దానికి ఎందుకు ఇస్తా? ఓ రమేష్, నీళ్ళకి వచ్చిన వారా? కాదు పోచవ్వా, గుళ్ళకొచ్చిన. ఇప్పుడే అయ్యగారు వచ్చి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చిపోయిండు. ఏం మాట్లాడుతున్నావు పోచవ్వా? నెత్తి మీద బిందెను చూసి కూడా నీళ్ళకొచ్చినవా అని అడుగుతున్నావు. ఏదో ఆగం నుండి రోగం తిరిగిన మాటలు మాట్లాడుతున్నా గాని ఇక్కడ టిఫిన్ కనబడ్డదారా రమేష్? టిఫినా? నాకే టిఫిన్ కనవల్లే పోచవ్వా. నేను వచ్చినా నీళ్లు కొట్టుకున్నా ఇగో పోతున్నా. అయినా టిఫిన్ ఎక్కడిది పోచవ్వా? ఇవరి దాకా నేను నీళ్ళకి వచ్చినప్పుడు పాపంగా రత్నగిరి రాజాబాయి వాళ్ళ ఆదివారం కదా పోసావా అని టిఫిన్లు ఇంతంత బోటి కూరేసి ఇచ్చిందిరా. నీళ్లు కొట్టుకొని పోయినా మరి ఈయన పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంటికి పోయి చూస్తేనేమో టిఫిన్ లేదు, ఏడ పెట్టినేమో అది కత్తలేదు. కనబడ్డదా అని అడుగుతాన్నా. మరి కోడలను చూసి కొడుకును మర్చిపోయినట్టు బిందెని తీసుకుపోయి టిఫిన్ మర్చిపోతే ఎట్లా పోసావా? నువ్వు భలే చిత్రం చేస్తావంతా. ఎక్కడ పెట్టినో మంచిగా యాడ్ చేసుకో, మాగా దొరుకుతుంది. కానీ ఏం దొరుకుడో ఏమో రా, నీ దొరుకుడు సల్లాగుండా ఈయన పెట్టినట్టు అనిపిస్తుంది రా. పాడాయి ఇంటికి పోయి వచ్చే వరకే టిఫిన్ మాయమైంది. పాపం ఆమె బావ కొద్దేసి ఇచ్చింది తిను అని అట్టిగా పాడి వేసుకుంటే జరడి కనబడితే తెచ్చిరా బాంచను. ఏ నువ్వు నాకు చెప్పన్నా పోసావా? నీ టిఫిన్ ఏడ కనిపించినా నీ టిఫిన్ నీకు తీసుకొచ్చి ఇస్తా, సరేనా? మరి పోతా. ఇగో బిందె బరువు అవుతుంది బాగా, నీళ్ళు నిండారున్నాయి. చెప్పని అవతల పడాలి. ఈ పోషికి దొరికినా అంటే బోటి కూర దక్కది నాకు. ఓ రమేష్, ఏంద్ర బిందెల సప్పుడు అవుతుంది? ఏమున్నదన్నా? అయ్యో బిందెలుండు కాదు పోసవ్వా, నా గుండు బండాసంటది కదా, అది ఇది గుద్దుకొని సప్పుడైతుంది గంతే. అది ఇది గుద్దుకొని సప్పుడైతుంది గంతే. నా నెత్తి గట్టిది కదా అయితేనే గాని నేను పోతాను. మరి ఎక్కడ పెట్టినో మంచిగా చేసుకో, మా దొరుకుతుంది. గాని మరి ఏడ పెట్టినట్టు పాడాయి. సప్పుడు యొక్క టిఫిన్ పట్టుకొని ఇంటికైనా అయిపోవు. నీళ్ళు పట్టుకపోక ఇంటికి పోతే ఇంటికాడ లేకపోయే, ఇడిక తీరలేకపోయే. ఇంత మా ఇళ్ళమే ఏడ మాయమాయ ఎవరు కొంచెమాయే. అన్నా టిఫిన్ దొరికినాదిరా రమేష్ అనగానే ఇక దొరికింది పోసావా, ఇక వట్టు అని ఇచ్చడానికి నేను గంత ఎడ్డం లెక్క కనిపిస్తున్నా అని పోసావా? నాకు దొరికిన బోటి కూరను నీకెత్తిత్తనే, నీకు దక్కనియా. బోటి కూర తినక మస్తు రోజులు అవుతుంది. ఇంటికి పోయి కమ్మగా తింటా. నీ టిఫిన్ సల్లాగుండా ఏడవైనట్టు మరి ఎవరెత్తుకపోయినట్టు. మంది పాడుగాని మరమని తెలియని ఇస్తలేరు. ఎవ్వరిని అడిగినా కానీ నాకు తెలియదు అంటారు. అటు బయట వచ్చే వరకే మాయమైద్దా టిఫిన్? ఇంకా లచ్చిపోరని ఉన్నదో దాన్ని నన్ను అడుగుతా. లక్ష్మి ఉన్నవానే? ఉన్నగాని ఏంటిది పోషవా? ఇవరిదాకాకి బోరింగ్ కాడ టిఫిన్ పెట్టి మర్చిపోయింది. నువ్వు గిట్ట చూసినవా ఏమన్నా? అంటే నేను టిఫిన్ లో కావాలి ఉండడానికి కంకణం కట్టుకున్నా అనుకుంటాను పోషవా? పతాకం ఇంటి దాకా వచ్చి ఇగురందక్కువ ముచ్చటను ఇగిలించుకుంటూ అడుగుతాను. అయ్యో తమ పన్ను ఇల్లు అని అడిగినందుకు రివ్వున ఎగరబడితివి. నువ్వు గిట్ట చూసినవా ఏందని అడిగినా తప్ప తీయరాదు. ఏమో ఇగిలిచ్చురన పడితివి. తప్పు కాకపోతే ఏమంటారు దీన్ని? బాట పొంటి ఇల్లుంటే తీట పనులు చేసే దాని లెక్క కనబడుతుందా నీ కంటికి? ఇంటి మీదకి వచ్చి అడగబడితివి. ఏందే కావరం ఉన్నాడు దాన్ని కరువు పరికి వెళ్ళట్టేనా నీ ముచ్చట? ఇప్పుడు నేను ఏమైనా గంతగానో కోపరికి వస్తున్నావు. ఇంకా టిఫిన్ పెట్టే కనబడ్డది ఆయన అడిగినా ఏమో గజ్జల గుర్రవలు ఎగురబడితివి. కోపం కాదు పోషవ్వా, నీ మాటలే బాయిలున్న ఊటలు. నేనెప్పుడన్నా మందిశ్రలకు మరిగిన్నా? నా ఇంటికి వచ్చి నా టిఫిన్ చూసినావంటే ఏందన్నట్టు పోషవ్వా నీ ముచ్చట? నువ్వే తీసినవే అని నేటు కానలేక సాటు మాటలకు సందు కలిపి అంటాను. నాకు తెలియదా పోషవ్వా నీ గుణం? ఏ ఊకయే నువ్వు మళ్ళీ మాట్లాడినావు గాని మతలవు కానీ పోతేనట్ట మర్రబడి దాన్నిందట. అదేవతో నీ అసొంటిది కనబడ్డదా అని అడిగినందుకే అసారి మా చూసుకోబడితివి. గింత చిరకని చేస్తే ఎట్టిన పిల్ల నువ్వు?
నువ్వు సంసారం అయినాక లగ్గమైనాక 2 నెలలకు నీ అత్తట్టు వచ్చిందే మరి అరగపోయ పెట్టుకనా అనకపోయ పెట్టుకనా ఏయ్ మాటలు మంచిగా రాని పోయేదని చక్కగా పోకుండా నన్నెందుకు అడిగినవే టిఫిన్ కనబడ్డగాని నువ్వు అన్న మాటలు చక్కగా ఉన్నాయని ఇంకా నన్ను అంటానవా సప్పుడేగా నోరు మూసుకొని పో ఇక్కడ నుంచి పోకపోతే ఇలా అంటనా ఏదో కుక్కలు వేసినట్లు ఎవరికి వాడదానా మా మామగాడు నౌకరోని తెచ్చినా అయిపోవు ఈ గోస తప్పు నాకు ఈ బక్కోని పట్టుకొచ్చే మంచోడు మంచోడు అని చేసుకుంటే మంచానికే నిచ్చెన ఎత్తాడు ఒక బిందెలు నీళ్లు దేపో అన్నందుకు అటే ముట్టిండు ఎవరితోటి ముచ్చట పెడతాడో ఏమో ఇల్లు మీద సోయే ఉండదు అబ్బా పోయినందుకు లాభం అయితే అయింది. కుటుంబ కుటు కుటుంబ కుటు కుటుంబ కుటు బోటి కూర కుటుంబ కుటు ఇంకా వచ్చినవా గీంత మాత్రానికే గంతులెత్తివి నీళ్ళవి ఉత్త బిందెన పట్టుకొని వచ్చినావు బోల కోసం పోతే కోళ్ళు దొరికినట్టు అయింది కాదా నాకు. బిందెలా నీళ్లు లేవు గాని ఇగో బోటి కూర తెచ్చిన చూడు. బోటి కూరనా? బోటి కూర ఎక్కడిది? ఇవరిదాకా బోరింగ్ కాడికి నీళ్ళ కోసం అని పోయిన కదా, పక్క పంటి చూస్తే ఈ టిఫిన్ ఉన్నది, ఇల్లు ఏమున్నదా అని మూత చూస్తే బోటి కూర ఉన్నది. దీని కమ్మటి వాసనకు నాకు దిమ్మ తిరిగింది, గందుకే బిందెలు వేసుకొని వచ్చిన. వేసుకొస్తావు ఎందుకు వేసుకురావు? తిన్నది అరుగుతలేదని కడుపు కోసుకున్నట్టే ఉంటాయి నీ కథలు. ఓ గడబడ్డోడా, అది ఎవ్వల్లో ఏమో ఎందుకు పట్టుకొచ్చినావు? ఓ ఎడ్డిదానా, ఆదివారం గోలే ఆప పుల్ల దొరికినా గానీ ఈపుకేసుకొని రావన్నే, కళ్ళకు కనబడ్డదాన్ని కాళ్ళతో తత్తరా అనే అంటే నీకు బాగా కోపం వస్తుంది గాని. ఎక్కడదో దిక్కుమాల కూర పట్టుకొచ్చి ఇంకా నాకే నీతులు చెప్తానవా? ఇవరకే మన గాచారం మంచలేదు, అది దించిపోసిందో ఎత్తి పోసిందో మనకెందుకు, అడ పడేసినాపో. ఎక్కడైతే మనకెందుకే సుశీల, మంచిగా దొరికినప్పుడు కడుపు నింపుకోవాలి గాని ఆకలికి ఏడ్చేటోడు రోకలికి భయపడతాడే. భయపడకుంటే అదే రోకలతోడు కొట్టి నూకలు బుక్కిస్తాడు ఎవడన్నా నచ్చి. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గంత నీసి కొట్టండిమైనవా? ఎక్కడెక్కడ దిక్కుమాల కూరలు తెచ్చుకొని తింటా అంటున్నావు. ఇగో సుశీల, నువ్వేమన్నా అనుకోయే, ఆదివారం గోలే నాకు ఇగో బోటి కూర దొరికింది. నాకు దొరికిన దాన్ని అయితే అట్టి ఇడిచి పెట్టేటోని కాదు నేను. నీకు కూడా పానం కొట్టుకుంటే నువ్వు కూడా రా, చెరు బుక్కెడు తిందాం బా. అమ్మ వాసన వస్తుంది, బుక్కెడు తిందు పాయే. మళ్ళీ నేను తిన్నాక నా మీద ఎడతావు నన్ను ఇడిచిపెట్టి తిన్నావని. ఛీ, గా కూర నాకెందుకు? నీ లెక్క కౌసు కోసం కలవడే గుణం కాదు నాది. నువ్వు తినిపో, నాకు నల్లొత్తాంది బోల్లం కుట్ట. ఇటీ తింటది బోటి కూర. ఈ నల్ల సల్లగుండా అప్పటి నుంచి అలా వచ్చిన పని అయిపోవు. ఆయన నీళ్ళు లేపో అన్నందుకు అటే ముట్టిండు, ఈ పని అంతా అయిపోయే. మూత తీయక ముందుకే కమ్మటి వాసన వస్తుంది సుశీల, ఇంకా తింటే ఎట్లుంటుందో. ఆహా, ఏం చూస్తానవే, తింటావా 2 బుక్కలు? ముందుదా బంగారం వసంటి టిఫిన్ ఎవరి తినాలకైందో ఏమైంది నోళ్ళ మన్నువాడ. ఆడదైనా మరి మగోడైనా టిఫిన్ ఎత్తుకపోయినాడు. ఆడదైతే దాన్ని సీగ కొత్త మగ బారకావు అయితే అని మొందారని చెప్తాయి. చేతులకు జట్టలు ఉట్ట దొంగ సంవత్సరాల దొంగ బారకావులాల ఇసురక బోరింగ్ కలబెడితే ఎత్తుకపోతారు. ఎట్ల బుట్ట బుట్ట అయితే మంది ఇసురలు ఇంకా కొంకకి వాడెత్తే నెల కాదు 4 నెలలు ఉండేది. కుక్క ముట్టలే నక్క ముట్టలకి బజార్ ఇంకా బోరింగ్ కాడ పెట్టిన పాపానికి ఎవడు అటు బయట వచ్చే వరకు మాయం చేసింది. ఇల్లు ఇంటి ఇడిచిపెట్ట ఇలా జీరయ్య సింపై ఇలా మొక్క మొద్దులలో పెట్ట. బంగారం అసలు టిఫిన్ లా మంచి కూర కాదే బోటి కూర. ఎట్లా తినబుద్ధి అవుతారా మీ నోళ్ళ మన్ను? మీ ఇల్లు ఇడిచిపెట్ట, మిమ్మల్ని జీరయ్య, మిమ్మల్ని సింపయ్య, మీ మొక్క మొద్దులలో పెట్ట, మీ నావు నరక
దొంగ సామెతి మగబారకావు చెప్తే ఆడి చెప్పొద్దా, ఆడి ముండ చెప్తే మగబారకావు చెప్పొద్దా? మరి పరాయాలు ఇసలు ముట్టద్దే, తంతరే ఇగుతరే సిగొత్తరని ఇళ్ళ గత్తరా అని వెళ్ళింటి ఇడిచిపెట్టా. అవ్వ గింత అధ్వానం ఉంటా అది నీ నోళ్ళ మన్ను నాకైతే దొరకని. పలాందాని ఇంటికా టీఫిన్ ఉన్నదని నాకు దొరకాల, సిగరెట్ గుంజు కత్తి 3 బార్ల కడ సిగొత్త సాముతి దొంగ బాడకావు. ఎంతకన్నా మంది తిరగాల, ఏడుతత్తదా తూడుతత్తదా? బంగారం అసలు టిఫిని ఏన్నో ఎవడో దక్కించుకునే వీళ్ళు కళ్ళు మండ. పాప మా రత్నగిరి రాజా అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి? ఎవరు దక్కించుకున్నాడో ఏమో. ఇలా నోట్ల మన్ను, ఇలా నెతక కట్టుకపోను. అవ్వా 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 దొంగ బాడకావులాల గంట ఇజ్జత్ లేని బతుకుతున్నారా? సిగ్గు చెరవ లేని బతుకు మీ బతుకులాల మన్ను వాడ దొంగ బాడకావులాల. ఏమైంది పోసావా గంటగానం తిడతావు? ఇంకా దొరకలేదా నీ టిఫిని? ఏడు దొరికిందిరా రామేశు, ఎవరిని అడిగినా గానీ నాకేవెరక అంటారు కాదురా. ఎవరి దినాలకైందో, ఎవరి ఆరాలకైందో, ఎవడెత్తుకపోయిందో, ఎవరి మీద పెట్టుకున్నాడో రా. ఎవరినైనా అడగాలే సూత్తు కదా అని ఫెంటల పెట్టి చెప్పు చీపురు పెట్టి పని రాలకూడదు అని మీద మన్ను. అవ్వా ఎట్ట తిన బుద్ధి అవుతుందిరా? నాకైతే ఎవరన్నా కంచంలో కారం ఎత్తే అస్సలు తిన బుద్ధి కాదు. పాపమైన పతాకం పిలిచి ఇచ్చిందా అని తెచ్చుకున్న మానానికి నాకు మానం వచ్చిందిరా. అయ్యో గట్లెందుకు తిడతాను పోసావా? నువ్వు ఓ కాడ పెట్టి ఇంకో కాడ ఎంకలాడతావు. అట్టిగా తిడితే ఏమవుతుంది పోసావా? ఉట్టిగా నోరు నొత్తుడు తప్ప. రమేష్ గా పానం కలకాలంటుంది, నీకు ఎరికేనారా? నోరు నొత్తేంది, ఏరికాడు కూసిపోతేందిరా? పాపంగా రాజక్క పిలిచి బోటు కూరేసి ఇచ్చిందిరా. అటు బయట వచ్చేవరకే మాయం చేసిండేవాడు. ఇంకా అల్లు పట్టించి అవతల గుంజి తందాం అనుకున్నా గాని అవ్వ మందికి చెప్తే మానం పోద్దని ఒత్తుక సత్తన్న కాదురా. ఒక కూర కోసం అల్లు పట్టించి అల్లు పెట్టింది అన్న పేరు నాకెందుకు అని. అల్లు పట్టించుడు ఎందుకు తీ పోసావా? ఎవని పాపన వాడే పోతాడు. అయిందేదో అయిపోయింది. నువ్వు కొరితే ఏమత్తది? నీ టిఫిన్ మా దొరుకుతుంది కంతి కొర్ర కుట్టిగా. ఏం దొరకడో ఏమో పోరా. ఆడెవడో దొరకాలి కానీ నీ చెప్పు పట్టే అని చంపుతా బాడకావు నువ్వు దొంగ బాడకావులారా. అక్క అది అల్లు పట్టిస్తుందట. అల్లు కాదే ఇల్లు మీదకి వచ్చినా దొరకనే నేను నీకు. అయినా కూర తిన్నాక గీ టిఫిన్ నాకెందుకు? ఏడ దొరికిందో గాన్నే పెడతా. ఈడి పాపం ఇన్నే పోతుంది. అబ్బ రమేష్, అంటే పోషవ్వ టిఫిన్ గిన్నె ఎత్తుకుపోయింది నువ్వా? ఇక నేను తిన్న సంగతి ఎవ్వరికి తెలియదు. మనము ఎవల బాకీలు ఉండద్దు, ఎవరి గప్ప చెప్పాలి. రాజా నువ్వు నాకు నచ్చావు. ఎటువైనా వివరాక ఏమున్న తిరుగుడేనా? తిరుగుడు కాదు పిచ్చిదానా. నిన్న నేను పట్టుకొచ్చిన టిఫిన్ ఉన్నది కదా, మళ్ళా అది అక్కడనే పెట్టొచ్చిన. మనం తప్పు చేసినట్టు తప్పు కూడా తెలియదు కదా. అబ్బో సంసారి, అంత తెలివి ఉన్నోను అయితే ఆ తప్ప చేయకుండా అయిపోవు కదా. గట్లుంటదా అని ఏటి అటే నడిపియాలి గాని. అవునే నేనేమన్నా లంగతనం చేసినా, దొంగతనం చేసినా, ఏమైనా ఇంట్లో నన్న జొచ్చేమన్నా ఎత్తుకొచ్చుకున్నానా? నాకు కళ్ళకి కనిపించింది దాన్ని తెచ్చుకొని తినే హక్కు కూడా నాకు లేదా అనే. ఏ వర్రకు నప్పతట్లోడా, ఇంకా నీకు తెలివని ముర్తాన్నావు. గింత పాపం గింత అడివి నేను ఏడ చూడలేదే. వినబడ్డదా గింత గానవా? మోసం నీ మోసం పాడుగాను. లక్ష్మి నేను తెలియక నీ ఇంటికి వచ్చి నిన్ను గొప్పడ్డా కానీ నువ్వేం తప్పు పట్టుకోక జర బాంచండి. మావ మంచిది కాదు. రమేష్ గా బాడుకావు గింత పాపాన్ని కొడి కడతాడు అనుకోలే నేను. ఇంకా అన్నాను ఎడ్డు పూసోల నా ఇంటి ముంగట ఆగి పోసావ నోరు నొత్తది, తిట్టకు తిడితే ఏమత్తది, ఎవరి పాపం ఆడికే అన్నాడే. ఎవరి పాపం ఆడికి అన్నప్పుడు అన్నా నేను కనుకోపోతే పాడాయి. నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్పిందే మంచిది. ఎంత బాగా అగో ఈ పోసేంది గిట్టంది. నువ్వేంది ఇంకా పోషన్ చూసి భయపడతాను? కొంపదీసి నిన్న తెచ్చిన టిఫిన్ పోసిదే ఏంది? అవునే పోసిదే. నేను తెచ్చిన అనే ముచ్చట నువ్వు చెప్పినావు అనుకో, దాంతోని మీ అయ్య మీద ఒట్టే చెప్పకు. ఏంది పోసావా గిటొచ్చినావు? సానొద్దులా ఇటు మొక్కన దాకా అంత మంచిదేనా? నీ మంచిగా ఉండు పాడుగాను. ఏం మంచిగానో ఏమో కానీ నీ బక్క మగడు ఉన్న టిఫిన్ పట్టుకొచ్చిందట కదా, నేను అడుగుదామని వచ్చినా. ఎట్లా కనబడతాను పోసావా నేను నీకు? నీ టిఫిన్ నేనెందుకు పట్టుకొస్తా? ఎందుకు అబద్ధం ఆడుతూ పోయి పిల్లగా? ఇది వారి దాకా బోరింగ్ కాడ నువ్వు టిఫిన్ పెట్టిపోగా నేను చూడలేదు అనుకున్నావా?
గింత బద్వాసి తయారైన వారా నువ్వు? నీ బద్వాసిని అట్లా మనవాడ బద్వాసి వాడు కావు, ఎత్తుకొచ్చుకొని తినే కాడికి వచ్చిందా నీ కథ? అవ్వు అవ్వు అప్పుడు గన్నిసార్లు అడిగినా కాదురా, గింత సప్పుడు అయిపోతే ఎట్లా తెచ్చుకొని తినే బుద్ధి అయిందిరా నీకు? ఈయన చూసి అయ్యి బార్కవు రంగయ్య మాటలకి ఇట్లా పట్టుకునేవు. నిన్నెన్నడు అమ్ముకత్తాడు గాని ఇంకా పోసావా నోరు నొత్తండి అన్నాడే. నా కొడుకు నా కోసం ఆలోచిస్తాడు అనుకున్నా. నోరు నొత్తది పోసావా ఎవరి పాపమానికే పచ్చి పచ్చ మాటలు మాట్లాడుతీవి కాదురా. నేను వాళ్ళగా చేయరా గంత బుద్ధి ఉన్నాక మంచిగానే ఉండు పోషవ్వా, లేకనే గిట్ల చేసే. అద్దుర మొగడా అంటే ఏదులు ఓడుతివి. ఇప్పుడు చూడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారో. కొంచెం నిజత అనిపిస్తలేదా నీకు వాళ్ళు మాట్లాడుతుంటే? మాట్లాడు కాదే సుశీల, నేను ఈ బక్క బార్కవుడు 10 సార్లు అడిగిన, మరి ఒక్క మాట కాకుండా ఒక్క మాట కన్నా నేను తెచ్చుకొని తిన్న పోసావని చెప్తే ఏమో నేను కొడుతున్నా తిడుతునే. నీసు కొట్టోడు కౌసు కాశపడి అట్లా చేసింది తీపోసావా. నిన్న బోరింగ్ కాడికి నీలకని తోలితే బిందెలు పెట్టుకొని వచ్చింది కూర. నేనేం చేయాలి చెప్పు? నిన్నెమ్మన్నానా? ఈ దిక్కుమాలోడు మారడు. చూసినావా పోషవ్వా, నువ్వేమో నా ఇంటికి వచ్చి నా మీద అనుమాన పడుతుంది. ఇప్పుడు ఎరికైందా ముచ్చట? అబ్బా అయితవన తీరా నువ్వు ఇంత ఫీల్ కాబడుతుంది. అవురా రమేష్ గా, నిన్న నేను అడిగినప్పుడు టిఫిన్ బిందెల్నే పెట్టుకున్నావారా? బిందెల్నే పెట్టినా గానీ గంత దొంగ లెక్క చూస్తారేంది నన్ను? నీ బోటి కూర నీకు తెచ్చిత్తది, నేను తింటేనే కోపమత్తానా నీకు? గందుకు కాదురా మూతనాకుల్ల బార్కవు, నీ నోట్ల మన్నవారా. నిన్న టిఫిన్ పట్టుకొని బోరింగ్ కొట్టాలని టిఫిన్ కింద పెట్టి బిందెలు నీళ్ళు కొట్టంగా టిఫిన్ మీద కుక్క చుచ్చబోసిందిరా. గందుకంటున్నా నేను. కూర్చోసిందా? పోసిందిరా. మళ్ళొచ్చి కొంచెం పోదాం అనేసరికి టిఫిన్ ఆడలేదు. అంటే నువ్వు కుక్కు చూసిన కూర తిన్నావా? అందుకే నాను టిఫిన్ బాగా వాసన వచ్చింది, నేను కూర వాసన అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. బాయ్.